నంద్యాల జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మరియు ఎస్పీ సునీల్ శరణ్ నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 29 ప్రమాదకర బ్లాక్ స్పాట్లను అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా మొదటి రోజు జాతీయ రహదారి NH44 పరిధిలోని 9 ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ ప్రమాదాల నివారణకు తక్షణ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నేడు రెండో రోజు జిల్లా అధికారుల బృందం నంద్యాల పట్టణంలోని 6 ప్రధాన బ్లాక్ స్పాట్లను సందర్శించి క్షుణ్ణంగా తనిఖీ చేసింది. ముఖ్యంగా నంద్యాల చెరుకట్ట సమీపంలో ఉన్న మలుపులను సరిచేయడంతో పాటు రోడ్డు వెడల్పు పనులను చేపట్టాలని నిర్ణయించారు. రాబోయే 30 రోజుల్లోగా అన్ని ప్రమాదకర ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డులు, కాజన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. వెలుతురు తక్కువగా ఉన్న జంక్షన్ల వద్ద కొత్తగా ఇల్యూమినేషన్ లైటింగ్ వ్యవస్థను తీసుకురావాలని అధికారులు ఆదేశించారు. మిగిలిన 5 బ్లాక్ స్పాట్లకు సంబంధించి 2 రోజుల్లోగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని యంత్రాంగం నిర్ణయించింది. ఈ తనిఖీల్లో పోలీస్ శాఖ, RNB, మున్సిపల్, జాతీయ రహదారి విభాగాలు మరియు ఆర్టీసీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమన్వయంతో పనులు పూర్తి చేసి జిల్లాలో ప్రమాదాల శాతాన్ని తగ్గించడమే తమ ప్రధాన ఉద్దేశమని అధికారులు స్పష్టం చేశారు. అందరికి నమస్కారం అండి. గవర్నమెంట్ DGP గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మన నంద్యాల జిల్లా దాదాపు 29 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేశారు. అందులో భాగంగా ఫస్ట్ నాడు ఒక 9 బ్లాక్ స్పాట్స్ NH40 మీద ఇన్స్పెక్షన్ జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ SP గారు అటెండ్ అయ్యారు. రోజు సెకండ్ డే నంద్యాల టౌన్ లో ఒక 6 నెంబర్ ఆఫ్ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. సో మొట్టమొదటిగా ఈ 167 Kలో ఈ చెరుకట్ట దగ్గర ఒక బ్లాక్ స్పాట్ గుర్తింపు జరిగింది. ఇందులో రెగ్యులర్ గా యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. చిన్న జంక్షన్ ఉంది ఇది, ప్లస్ రోడ్డు గ్రేడియంట్ కూడా బాగాలేదు. హారిజాంటల్ వైండింగ్ కూడా కావాలి. ముందర టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ బ్లాక్ స్పాట్ కూడా ఇంప్రూవ్ చేయవలసిగా మేము అందరం కలిసి సమిష్టిగా డిసైడ్ చేశాము. ఒక పంచాయతీరాజ్ రోడ్డు గారు ఇక్కడ ఉన్నారు. ఆ పంచాయతీరాజ్ రోడ్డు కూడా ఒకటి వైండింగ్ చేసి కాస్త వెడల్పు చేసిన తర్వాత ఆ ముందర ఒక హారిజాంటల్ గా రోడ్డు వైరన్ చేసి ఒక చిన్న టెంపుల్ ప్రొఫెసర్స్ రిమూవ్ చేసి రోడ్డు స్ట్రైటన్ చేస్తే సాధ్యమంత వరకు ఇక్కడ యాక్సిడెంట్స్ తగ్గింపు జరుగుతుంది. మోర్ ఓవర్ ఇక్కడ ఇల్యూమినేషన్ కూడా లేదు. అది కూడా కమిషనర్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఇల్యూమినేషన్ పెట్టి ఇక్కడ రోడ్డు వైండింగ్ చేసి PR రోడ్డు ప్లస్ NH రోడ్డు వైండింగ్ చేసి సాధ్యమంత వరకు ఈ పాయింట్లో యాక్సిడెంట్స్ జరగకుండా చూసుకోవడానికి ఒక నెల లోపల మేము ఈ టెంపరీ ఇంప్రూవ్మెంట్ చేసి లైక్ స్పీడ్ బ్రేకర్స్, ఇల్యూమినేషను, కాషన్ బోర్డ్స్, సైన్ బోర్డ్స్, కాల్ రోడ్ సేఫ్టీ టెంపరీ ఇన్వెన్షన్స్ టిల్ పర్మనెంట్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్. అవన్నీ 30 days లోపల గౌరవ కలెక్టర్ గారు, గౌరవ SP గారు కూడా బ్లాక్ స్పాట్ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత కామ్గా కూర్చోకుండా ఒక నెల లోపల వర్క్ చేసి చూపించమని అడిగారు. అదేవిధంగా మేము 1 month లోపలనే టెంపరీ ఇన్వెన్షన్ చేసి సాధ్యమైనంత వరకు ఈ పాయింట్లో యాక్సిడెంట్స్ జరగకుండా చూడడానికి మేము ప్రయత్నిస్తాం మా వంతుగా. ఇంకా 5 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. అవి కూడా అందరము కంబైన్ ఇన్స్పెక్షన్ చేసి ఈ నివేదిక కూడా గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ SP గారికి ఓ 2 days లో ఇచ్చేసి అంతా సర్క్యులేట్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వారి నుంచి మనం ఈ వర్క్స్ అయ్యేటట్టుగా చూస్తాం. జిల్లా కలెక్టర్ గారు, మా జిల్లా SP సార్ సునీల్ సార్ గారు ఆదేశాల మేరకు మిగతా అధికారుల సహకారంతో ఈరోజు మేము బ్లాక్ స్పాట్స్ లో ఈ చెరువుకట్ట దగ్గర ఇంతకుముందు ఇన్సిడెంట్స్ జరిగాయి. యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్ మా సీనియర్ CS సార్ గుప్తా సార్ సహాయంతో మేము ఏ విధంగా ఇక్కడ యాక్సిడెంట్ జోన్ తగ్గించాలో మా పాత ట్రాఫిక్ CS సార్ గుప్తా సార్ పరిచయం తీసుకొని సారు సలహాలు తీసుకుంటున్నాము. ఇక్కడ ఇంతకుముందు కూడా 4-5 3-4 జరిగాయంటే స్పాట్ జీవితాన్ని చనిపోయారు 2-wheeler రైడర్స్. కాబట్టి ఇక్కడ మేము ఖచ్చితంగా కమిషనర్ సార్ సహాయం తీసుకొని ఇక్కడ రైలింగ్ సైడ్కు వేయించి తర్వాత ఒక 4-3 స్పీడ్ బ్రేక్ వేయించుకుంటే మ్యాక్సిమం తగ్గేదానికి అవకాశం ఉంది. సారుల RNB డిపార్ట్మెంట్, కమిషనర్ సార్లు మాకు పూర్తిగా సహకరిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. అలాగే పబ్లిక్ కూడా 2-wheeler రైడర్స్ ముఖ్యంగా ఈ స్పాట్లో పోయేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. మీకోసము హెల్మెట్ పెట్టుకోండి. పోలీసు వారు ఫైన్ వేస్తారని భయపడద్దండి. మీరు హెల్మెట్ పెట్టుకుంటే మీతో పాటు వెనుకలు కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకుంటే మీరు సురక్షితంగా ఇంటికి కానీ, వ్యాపారానికి కానీ, ఎక్కడైనా కానీ చేరుకుంటారు. వితౌట్ హెల్మెట్తో పోయారనుకో ఎక్కడ యాక్సిడెంట్ అయితే మటుకు 2-wheeler రైడర్స్ చనిపోయేదానికి 90% అవకాశం ఉంది. దయచేసి మీరు హెల్మెట్ పెట్టుకొని
బండి నడపండి 2 వీలర్ రైడర్స్. అలాగే 4 వీలర్స్ వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఖచ్చితంగా మనిషికి బతికేదానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో వెహికల్స్కు ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్. మనిషికి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో వెహికల్స్కి ఇన్సూరెన్స్ అంత ఇంపార్టెంట్. ఖచ్చితంగా బండికి వెహికల్స్ ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేసుకోండి. లైసెన్స్ కూడా ఖచ్చితంగా కలిగి డ్రైవ్ చేయండి వెహికల్.